సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న రెజిమెంటల్ బజార్లోని శ్రీ వీరాంజనేయ స్వామి వేడుకలు ఘనంగా కొనసాగాయి. గత శ్రీరామనవమి హనుమాన్ జయంతి సందర్భంగా ప్రారంభమైన ఈ వేడుకలు గురువారం నాడు హనుమాన్ జన్మదిన సందర్భంగా ముగింపు వేడుకలు జరిగాయి. అందులో భాగంగా శుక్రవారం నాడు ఆలయ నిర్వాహకులు దాతలు అన్నదానాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పూజారులు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో బాల వీరాంజనేయ స్వామి దేవాలయం ఎంతో ప్రాచుర్యాన్ని సంతరించుకుందని, భక్తులకు ఈ దేవాలయం పట్ల విశ్వాసం ఉందని, కోరిన కోరికలు తీరుస్తాడని, స్థానికుల్లో మంచి నమ్మకం ఉందని ప్రతిరోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నేతలు బాబురావు, గౌరీశంకర్, నందికంటి రవి, శ్రీనివాస్, టీఆర్ఎస్ సీనియర్ నేతలు సృజన్ తదితరులు పాల్గొన్నారు. రెజిమెంటల్ బజార్ సికింద్రాబాద్ శ్రీ బాలవీరాంజనేయ స్వామి దేవాలయం నందు శ్రీరామనవమి నుంచి నిన్న హనుమత్ విజయోత్సవం వరకు కూడా 7 రోజుల పాటు రోజు ఒక విధంగా రోజుకొక రకమైన కార్యక్రమాలు, ఒకరోజు గణపతి హోమంతో ప్రారంభించుకొని, ఒకరోజు పుష్పార్చన, మరి ఒకరోజు నాగవల్లి దళార్చన, మరి ఒకరోజు రుద్రాభిషేకము, మరి ఒకరోజు సాయిబాబాకి విశేషమైన పూజలు, తర్వాత అలాగే నిన్న హనుమత్ జయంతి మహోత్సవ కార్యక్రమం జరిగింది. స్వామికి ఆంజనేయ స్వామి వారికి నిన్న అష్టోత్తర శతకలశాభిషేకం అంటే 108 అష్టద్రవ్యాలతోటి స్వామికి విశేషమైన అభిషేక కార్యక్రమాలు జరిగాయి. అలాగే నిన్న విజయోత్సవం అయిన తర్వాత ఈరోజు అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి విశేషమైన అన్నదాన కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు జరుగుతున్నాయి. శ్రీ బాలవీరాంజనేయ స్వామి దేవాలయం అందు కూడా దినదినాభివృద్ధి కలగాలని చెప్పేసి, అందరి యొక్క కటాక్షం, కృపా కటాక్షాలన్నీ కూడా కలగాలని చెప్పేసి కమిటీ సభ్యులందరూ కూడా చాలా విశేషమైన సహకారం అంతా కూడా అందించారు. ముఖ్యంగా దాతలు విశేషమైన రెజిమెంటల్ బజార్ ఆధ్వర్యంలో బస్తీ వాళ్ళందరూ కూడా, ఇక్కడున్న జనాలందరూ కూడా భక్తులు వచ్చే దాతలు సహకరించారు. అందరూ కూడా స్వామివారి యొక్క కృపా కటాక్షాలు కలిగి అందరూ కూడా ఆయురారోగ్యాల ఐశ్వర్యాలన్నీ కూడా కలగాలని చెప్పేసి కోరుకుంటూ స్వామివారి యొక్క అనుగ్రహం కలగాలి. జై శ్రీరామ్.